హలో అండి, ఈరోజు నేను గోధుమ పిండితో పూరీలు చేస్తున్నాను. ఈసారి ఒక కొత్త టిప్ ఫస్ట్ టైం ట్రై చేశానండి. పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి చూశాను. నిజం చెప్పాలంటే రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యాను. పూరీలు బాగా పొంగి క్రిస్పీగా వచ్చాయండి. ఆయిల్ కూడా తక్కువనే పీల్చేశాయి. నేను బేకింగ్ సోడా ఎంత వేశాను, ఏ స్టేజ్లో వేశాను, ఇంకా పూరీలు ఇలా రావడానికి నేను ఫాలో అయిన మిగతా టిప్స్ ఏంటి అని అన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, పూరీలు బాగుంటాయి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నానండి. మా పాప వీడియో తీస్తుంది, నేను వేసే లోపే తను వీడియో తీసేసిందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలపాలండి. పిండి కలిపి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మాత్రమే రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత తీసేసుకోండి. తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. పిండి మరీ మెత్తగా ఉంటే క్రిస్పీగా రావన్నమాట పూరీలు. ఇలా అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పూరీలన్నీ ఒకే సైజులో వస్తాయన్నమాట. ఇప్పుడు అన్నీ ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫ్లోర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా పూరీలు చేసుకోవాలండి. మరీ పల్చగా కాకూడదు పూరీలు, అలా అని చెప్పి మరీ మందం చేయకూడదు, మీడియం సైజులో ఉండాలండి. ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకొని మూకుడు హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాతనే పూరి వేసుకోవాలండి. అప్పుడే పూరీలు పొంగుతాయి, బాగా వస్తాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే పూరీలు మంచిగా పొంగుతాయి. రెండు వైపులా కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పూరీలు. ఫస్ట్ టైం ట్రై చేశానండి నేను బేకింగ్ సోడా వేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఆయిల్ కూడా తక్కువనే పీల్చినట్టు అనిపించిందండి నాకైతే. పూరీలు కూడా క్రిస్పీగా వచ్చాయి, బాగున్నాయి. పూరీ కోసం నేనైతే హోటల్ స్టైల్ పూరీ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఫుల్ వీడియో అనేది నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు నచ్చితే వీడియో చూసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. అంతే ఈజీ అండ్ టేస్టీగా పూరీలు రెడీ అయిపోయాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.